నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మల్లలు తమ చరిత్రను తెలుసుకొని రాజ్యాధికారంపై దృష్టి సారించాలి. మల్ల కుల చరిత్రను అర్థం చేసుకోవాలంటే దక్షిణ భారతదేశంలో 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు విస్తరించిన కాకతీయ సామ్రాజ్యంపై దృష్టి పెట్టాలి. ఈ కాలంలో మల్ల కులానికి చెందిన వారు కాకతీయ రాజ్యాన్ని విభజించి పలు ప్రాంతాలను పాలించి వారి సామాజిక మరియు రాజకీయ స్థితిని పటిష్టం చేసుకున్నారు. మల్ల కులానికి చెందిన వారు నేటికి మాల కులం పేరిట ప్రస్తావించబడుతున్నారు. ఒకటి, కాకతీయ సామ్రాజ్యం ప్రధానంగా వరంగల్ కేంద్రంగా ఏర్పడింది. 1163 నుండి 1323 కామన్ ఎరా వరకు ఈ సామ్రాజ్యం పౌరుషం, సంస్కృతి మరియు శక్తి ప్రదర్శించి కాకతీయ రాజుల విభజన పాలనను అవలంబించి స్థానిక సామంత రాజులుగా నియమించారు. మల్ల కులానికి చెందిన స్థానిక నాయకులు తమ ప్రాంతాలలో స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని పొందారు. మాల కులానికి చెందిన వారు ఈ ప్రాంతాలలో ప్రాముఖ్యాన్ని పొందుతూ సామాజిక రాజకీయ పరంగా ఎదిగారు. మల్లరాజులు కాకతీయ సామ్రాజ్యంలో శక్తివంతమైన సేనాధిపతులుగా వెలుగొందారు. వారు తమ ప్రాంతాలను సమర్థవంతంగా నిర్వహించి పన్ను సేకరణ, ప్రజల భద్రత మరియు సామాజిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్రగా వహించారు. మల్ల కులానికి చెందిన వారు తమ సామాజిక స్థితిని పెంచి ప్రాంతీయ శక్తిని కొనసాగించేందుకు ప్రజలతో బంధాలను పెంపొందించుకున్నారు. సైనిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ప్రముఖ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. చారిత్రక ఆధార సాక్ష్యాలు, కాకతీయ కాలంలో లభ్యమవుతున్న శిలాఫలకాలు, దేవాలయ రికార్డులు, శాసనాలు మల్లరాజుల చరిత్రకు ప్రాథమిక ఆధారాలుగా పనిచేస్తాయి. కొన్ని శిలాశాసనాలలో మల్లరాజుల పేర్లు వివరంగా ప్రస్తావించబడ్డాయి. కాకతీయుల నిర్మించిన దేవాలయాలు, కట్టడాలు ఈ కాలపు చారిత్రక విషయాలను తెలియజేస్తాయి. అందులో కోటలు బలంగా ఉంటాయి. సాహిత్యం మరియు చరిత్ర, తెలుగు సాహిత్యంలో ప్రతాపరుద్ర, యశోభూషణం వంటి రచనలు ఈ కాలం గురించి సమాచారాన్ని అందిస్తాయి. వీటిలో కొన్ని స్థానిక రాజుల ప్రస్తావనలు ఉన్నాయి. మల్లరాజుల కాలాన్ని మరియు వారి ప్రాశస్తాన్ని తెలియచేస్తాయి. మాల కులానికి చెందిన వారసుల కథలు మరియు పూర్వకాలానికి చెందిన అనేక కథలు నేటికి సజీవంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం మల్ల యుద్ధాలకు, చెడుగుడి పోటీలకు ప్రసిద్ధి చెందింది. కాకతీయ మిలిటరీలో మాలలను మొహరి అని పిలుస్తారు. వారు నివసించిన వీధిని మహరివాడ అని పిలుస్తారు. ప్రతాపరుద్రుని సైనాధిపతిగా ఉన్న యోధుడు యుగంధరుడు మాల. పలనాటి బ్రహ్మనాయుడు మాచర్ల నలగాం రాజుకు ప్రధానమంత్రి. క్రీస్తు శకం 1170 నుండి 1180 కాలంలో మాల కులానికి ప్రాధాన్యత లభించింది. ఆ రోజుల్లో కమ్మలు, వెలమలు, రెడ్డిలతో పాటు చరిత్రలో తొలి సేనాధిపతి మాలయోధుడు మాల కన్నమ్మదాసు. అతనికి పల్లనాటి బ్రహ్మనాయుడు ఎంతో గౌరవం ఇచ్చేవారు. అప్పటి నుండి మాచర్ల చెన్నకేశవ స్వామి పల్నాడు ప్రాంతంలో మాలలకు కులదైవం అయ్యాడు. మాలల ప్రధాన వృత్తిలు చేనేత మరియు శూద్రులకి వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. ప్రారంభంలో మాలలు స్వంత భూమిని సాగు చేసుకునేవారు. గతంలో వారికి ఇనాం భూములు విస్తృతంగా ఉన్నప్పటికీ ఇవన్నీ
తాకట్టులో పోగొట్టుకున్నారు. దక్షిణ భారతదేశంలోని కొలియార్లు అంటారు. వీరిని ప్రధానంగా తమిళనాడులో నేత కార్మికులుగా పిలుస్తారు. సంప్రదాయ వృత్తిలో కొలియార్లు చారిత్రాత్మకంగా నేయడంలో నిమగ్నమై ఉన్నారు. ముతక, చక్కటి రకాలలో సహా వివిధ రకాల వస్త్రాలను తయారు చేసేవారు. ఈ క్రాఫ్ట్ తరతరాలుగా సంక్రమించబడింది. పహారియా తమను తాము చిత్రహారులుగా లేదా పర్వత నివాసులుగా పిలుచుకుంటారు. వారు ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉన్నారు. చర్మం, రంగు, గంగ నుండి మలబారు వరకు ఉన్న అన్ని కఠినమైన తెగల మాదిరిగానే పహారియా భాష కూడా తమిళం మరియు తెలింగ భాషలకు చెందిన పదాలతో సమృద్ధిగా ఉంటుంది. కొండలపై ఉన్న కోలి తెగలలో ఒకరిని పరియా అని పిలుస్తారు. మాలల్లో 2 రాజపుత్ర తెగలను పరయా మరియు పరియారయా అని పేర్లతో పిలుస్తారు. తిన్నవెల్లిలో మత్స్యకారులను పరావర్ అంటారు. మాలవారి ఆశ్రిత కులమైన మాలమాస్టిన్ కళాకారులు మాల చెన్నయ్య పురాణాన్ని గానం చేస్తూ మాల వృత్తికి మూల పురుషుడిగా చెప్తారు. మాలమాస్టిన్ శ్రీకృష్ణదేవరాయ కాలంలో యుద్ధ వీరులుగా ప్రసిద్ధి చెందారు. వారి యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చుకొని తామరపత్రం కృష్ణదేవరాయలు గారు ఇచ్చారు. మాలలందరూ మహీ మీద జనులంతా మాలవారి లక్షణములు నెల్లు నుడి కాశభూని కోని కత్తి చేతబట్టి కాపు కాసినట్టి వారు మాల కృతయుగంబున కులపతి నమ్మిన హరిచంద్రుని కొన్ని ఎతడు మాల రెడ్డి దుమ్ముల పొలము రేచర్ల గోత్రము దారుడై జన్మించిన వారు మాల, శివమాల, జపమాల, బ్రహ్మమాల, దాన ధర్మములు లేక దండించున్నట్టి యమధర్మరాజు మాల అంటూ ఆత్మగౌరవ పెంపొందించేట్టుగా కథారంభంలో స్తుతించడం కనిపిస్తుంది. మాలవారి తల్లికి 5 కొడుకులు పుట్టారు. పెద్దవాడు గుర్రాల మల్లయ్య, రెండోవాడు మాలవాడు, మూడోవాడు సాలెవాడు, 4వవాడు వెలమవాడు, 5వవాడు బలిజవాడు వరుసగా పుట్టారు అంటూ కథ ప్రారంభంలో మాల కులోత్పత్తిని వివరిస్తారు. వృత్తి పుట్టుక గురించి అద్భుత కథనం ఎలా సాగిందో చూడండి. భారతదేశంలోని దక్షిణంలోని ద్రవిడులు, నోర్టియాలోని అసురులు లేదా నాగుల మాదిరిగానే ఉన్నారని సాధ్యమయ్యే ముగింపు ఇందులో కనిపిస్తుంది. దక్షిణాన ఈ పేరుగల కొండ తెగ ఉనికిని ఖచ్చితమైన ఆధారాలు లేవు. రాజ్బాల్ పాండే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డివిజన్లో ఉన్న ప్రసిద్ధ మల్లా రాష్ట్రానికి చెందిన మల్లా ప్రజల నుండి మాలవులు శాఖలుగా మారారని సూచిస్తున్నాయి. మాల్ నుండి వచ్చిన మొదటి ఉత్పన్నం మలయ లేదా మలయ, ఇది తరువాత మాలవగా మారింది. మల్లాల సౌరజాతి బౌద్ధ సాహిత్యం ద్వారా కూడా నిరూపించబడింది. 225-26 ఏడి నాటి నన్సా శాసనం నుండి వారు ఇక్ష్వాకుల వలె ప్రసిద్ధి చెందారని తెలుస్తుంది. తంగలాన్ సినిమాలో పోరాటం వీరులు బుద్ధుడిని గౌరవించడం మీరందరూ చూసే ఉంటారు. బుద్ధుడు శాక్య గణానికి చెందినవారు. శాక్య అంటే తమిళంలో అంటరాని అర్థం కూడా ఉంది. అయ్యంకాళి 1863 నుండి 1941 తమిళనాడు, కేరళలోని దళిత వర్గాల మధ్య విస్తృతంగా పనిచేసిన బౌద్ధ నాయకుడు. అయ్యంకాళి యొక్క ప్రాథమిక దృష్టి సాంఘిక సంస్కరణ, కుల అణిచివేతలపై పోరాటంలో ఉండగా అతను బౌద్ధ ఆదర్శాలనేచే బాగా ప్రభావితమయ్యాడు. హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ మతం అన్వేషించడానికి దళితులను ప్రోత్సహించాడు. తమిళనాడుకు ఒక గొప్ప బౌద్ధ వారసత్వం ఉంది. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటిది. తమిళనాడులో సంబంధం ఉన్న కొన్ని ముఖ్యమైన బౌద్ధ వ్యక్తులు
బోధిధర్మ 5-6వ శతాబ్దం కామనేర చైనాకు వెళ్ళి చాన్ జన్ బౌద్ధ మతాన్ని స్థాపించి నా తమిళ బౌద్ధ సన్యాసి. రెండవవారు ధర్మపురి 7-8వ శతాబ్దం కామనేర. 3 వల్లలార్ 19వ శతాబ్దం బౌద్ధ తత్వశాస్త్రంలో తమిళ కవి సన్యాసి. భారతీయ మ్యూజియంలో ఒక నాణ్యంపై మాలవ అనే తెగ పేరు ఉంది. మాలా అని పిలిచే ప్రాదేశిక యూనిట్కు భారతదేశంలోని ముఖ్యమైన పురాతన తెగ అయిన మాలవాడ పేరు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెగకు చెందిన నివాసాలు ఉన్నాయి. వాటిలో పరదాస్, పర్హయాస్, బార్స్, బ్రాహుయీస్, మల్లాస్, మలాస్, మాల్స్ లేదా మరాస్, మాలా, అరయార్, మలాకార్, మలయాళీలు, మాలవాస్, మాల్వాస్, మలైలర్, మలేర్ లేదా పహరియాస్, మల్లార్ లేదా పల్లార్, ఫలియార్, పొలైవార్, పొలయార్, హోలియార్, పొలందాస్, పొండ్రాస్, పల్లీస్, పలాల్, పాలీసులు, పల్లవులు, పాండ్యాలు, బల్లాలు, బల్లాలు, బిల్లులు, బిల్లాలు, బల్లాలు, వెల్లలారు, వెల్లములు, వల్లమాలు అవి వివిధ ప్రదేశాల్లో పేర్లు పెట్టబడ్డాయి. దేశమంతటా చెల్లాచెదురుగా కనపడతాయి. మల్ల అనే పదం వ్యక్తులు మరియు దేశాలు ఒకేలా బహిర్గతమయ్యే వివిధ అర్థాలతో చూపిస్తుంది. పేరు మోసేవారు సంపద మరియు అధికారాన్ని అనుభవించడంలో సంపన్నులైనప్పుడు రాజులు తమకు మరింత శోభను చేకూర్చడానికి మల్ల అనే పదాన్ని తమ స్వంత పేరుతో కలపడం గర్వంగా ఉంది. తద్వారా మల్లక అనే పదానికి రాజరికం అనే అర్థం కూడా వచ్చింది. ఆధునిక తెలుగులో పరయాకు సమానం. ఇప్పటికీ పూర్వ వైభవం యొక్క స్మృతి మర్చిపోలేదు. పరయాలు లేదా మాలలు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. మరాఠా దేశానికి చెందిన పరయాలు లేదా మహర్లు ఒకప్పుడు మహారాష్ట్ర పాలకులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇది అసంభవం కాదు. ఎందుకంటే మహర్లు దేశమంతటా కనిపించడమే కాదు, భాషాపరమైన ఆధారాలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్య కాలంలో మల్లరాజులు తమ సత్తా చాటుతూ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ వంశానికి చెందినవారు తమకు సంబంధించిన గోత్రాలు, ఇంటి పేర్లను ప్రాతిపదికగా ఉపయోగించి స్థానిక రాజ్యాలను పరిపాలించారు. ఈ పద్ధతి వల్ల తమ కుటుంబ సామాజిక స్థితిని పరిరక్షించుకున్నారు. వీరిలో ప్రత్యేకంగా కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు చరిత్రలో కనిపిస్తాయి. బేతాళ మల్ల ఈ వ్యక్తి కాకతీయ రాజ్యంలో ప్రముఖంగా నిలిచారు. సామాజిక స్థిరత్వం కోసం ఇతర రాజ్యాలతో సంబంధాలు పెంపొందించడం, తన సామాజిక బలం పెంచడం ఈయన పాత్రలో భాగమయ్యాయి. రెండవవారు రాచమల్ల. రాచమల్ల అనే వ్యక్తి తన రాజ్యాన్ని శక్తివంతంగా నిర్వహించి కాకతీయ రాజ్యానికి విశ్వాసంగా సేవలందించారు. సైనిక, రాజకీయ రంగాలలో రాచమల్ల పేరు ప్రసిద్ధి పొందింది. త్రిభువన మల్ల ఈయన రాజ్యంలో విస్తృత సామాజిక ఆధిపత్యం కలిగి ఉన్న రాజుగా ప్రసిద్ధి పొందాడు. త్రిభువన మల్ల పాలన కాలంలో ప్రజలకు భద్రతను, సంక్షేమాన్ని అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. రెడ్డి మల్లాస్ కాకతీయ రాజ్యాన్ని, వివిధ రాజ్యాలను పరిపాలించినవారు. కాకతీయ రాజ్యాన్ని, వివిధ రాజ్యాలను పరిపాలించిన మల్లమాల రాజులు వీరే రెడ్డి మల్లాస్. వరంగల్లోని మల్లరాజులు. మాలలలో నేటికి వారి గోత్రం రేచర్ల. వారి ఇంటి పేర్లు బేతాళ మల్ల కాకతీయ రాజు, రాజమల్ల మహజన పదాలలో మల్లరాజ్యం రాజు, రాచమల్ల, మహామల్ల, రెడ్డిమల్ల, ఉద్దమల్ల, వీరమల్ల, మహామల్ల, వేలమల్ల, వాలమల్ల, చిట్టిమల్ల, రసమల్ల, చిట్టిమల్ల, చల్లమల్ల, సుధమల్ల, వెన్నమల్ల,
మేకమల్ల, నాగమల్ల, కుంటమల్ల, దొంతమల్ల, గోడమల్ల, టేకుమల్ల, పేరుమల్ల, భుజమల్ల, ఎర్రమల్ల, కునుమల్ల, సిరిమల్ల, గుర్రమ్మల్ల, తండమల్ల, చన్నమల్ల, తూరుమల్ల, మల్ల, త్రిభువనమల్ల కాకతీయుల రాజు, గొండమల్ల కాకతీయుల రాజు, గొండమల్ల, మన్నీకీతుల మల్ల, నల్లమల, నలమాల, తిరుమల, మాలకొండ, మాలపల్లి కాలక్రమేణ మల్లేపల్లి అయింది. గురువన్న, మలై, హిమాలయాలు, హీమల్ల, మలయాళం, మల్లు, క్షత్రియ వీర, హరిహర వీరమల్లు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. చరిత్ర గల గొప్పవారు మాలకులం. మాలకులానికి చెందిన వారు తమ చరిత్రను గుర్తించుకొని రాజ్యాధికారాన్ని సాధించడంలో ముందు నిలబడాలి. రాజకీయ స్వతంత్రత మరియు సామాజిక స్థిరత్వం వారికి హక్కుగా నిలవాలని, ఇతర రాజకీయ పార్టీల చొరబాటుకు అవకాశం ఇవ్వకుండా మల్లకులం తమ ప్రాధాన్యతను పునరుద్ధరించుకోవాలి. ప్రస్తుతం మాలల రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి వలన వచ్చిన రాజకీయ రిజర్వేషన్లో మాలలు మనువాద పాలకులకు పాలేరులుగానే ఉన్నారు తప్ప శాసనాధికారులుగా లేరు. మిగతా నాయకులు మాల మహానాడు పేరుతో బ్రాహ్మణీయ మనువాద పార్టీలకు తొత్తులుగానే చలామణి అవుతున్నారు. కానీ కొంతమంది తమ ఉనికిని చాటుకునేందుకు స్వతంత్రంగా రాజ్యాధికారం సాధించాలనే దిశలో ఉన్నారు కానీ సంఘటితంగా లేరు. మల్ల కులానికి చెందిన వారికే తమ రాజకీయ అధికారాన్ని తిరిగి పొందడం అనివార్యమైంది. వారి చారిత్రక ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరం ఇప్పటికైనా ఉంది. నేటి మాలలు తమ సామాజిక రాజకీయ హక్కుల గురించి స్పష్టంగా అవగాహన కలిగి ఉండాలి. వారు రాజకీయ అధికారాన్ని తిరిగి పొందడంలో మాత్రమే తమ చరిత్ర, వారసత్వం మరియు సామాజిక స్థిరత్వం నిలుపుకుంటారు. ఇతర రాజకీయ పార్టీలు వారి ప్రాంతంలో చొరబడకుండా మల్ల కులం తమ స్వతంత్రతను మరియు అధికారాన్ని గౌరవించుకోవాలని ఈ చరిత్ర స్పష్టంగా తెలియచేస్తుంది. మాలలు తమ చరిత్రను చూసి గర్వపడుతున్నారు. అది మంచిదే అయినప్పటికీ ఎంతసేపు వీరులం, శూరులం, పీష్వా సైన్యాన్ని ఓడించామనే మైకంలోనే ఉండిపోయారు. కానీ ఆ మైకం నుండి బయటికి రాలేకపోయారు. మాల నాయకులు తమ పూర్వ చరిత్ర దపదపాలుగా వల్లివేస్తున్నారు. కానీ చరిత్రలో సామంతురాజుగా, సైనిక అధికారులుగా దర్జాగా బతికిన వారు ఇప్పుడు సమాజంలో ఎందుకు అందరి చేత తక్కువగా చూడబడుతున్నారు? తీవ్రమైన వ్యతిరేకతను, అంటరానితనాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఇవి కదా ఇప్పుడు గమనించాల్సింది. అన్ని మనువాద పార్టీలు మాలలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ప్రస్తుత మాలలు అత్యంత పేదరికం ఎదుర్కొంటున్నాడు. బీఈడీ లేక ఇతర డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు రాక వయోపరిమితిని దాటి వారి సంఖ్యలో మాలలే ఎక్కువగా ఉన్నారు. కటిక దారిద్ర్యాన్ని ఎదుర్కొంటున్న వారు కూడా మాలల్లో ఉన్నారు. మాలలపైనే సమాజం ఎక్కువ దాడులు చేసి చంపివేసింది. ప్రశ్నించే స్వభావం కలిగిన మాలలపై నిరంతరం దాడులు చేసే వారి సంఖ్య ఎక్కువ. ఆధిపత్య శూద్ర కులాల యొక్క దాడులను మాలలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల్లో అత్యంత వెనుకబాటుతనం నిర్ధారించడానికి వాస్తవిక గణాంకాలు ఇప్పటికైనా సేకరించాలి. వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే జనగణనలో తప్పనిసరిగా కులాల ఆర్థిక పరిస్థితులను, ఉద్యోగాలను, అన్ని అంశాలను
తప్పనిసరిగా నమోదు చేసి సమాజంలో వాస్తవ పరిస్థితులను సమాజానికి అందజేయాలి. తద్వారా ఎవరు అభివృద్ధి చెందారో అభివృద్ధి చెందలేదో ఈ విషయాలన్నిటిని కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ విషయాలన్నిటినీ బహుజన యుద్ధభేరి ప్రేక్షకులందరికీ కూడా వీక్షకులందరికీ నేను తెలియచేస్తున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, అందరికి తెలియచేస్తారని నేను భావిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.